ఓం అన్నపూర్ణాయ నమః. మీరు ఇప్పటి వరకు చాలా రకాల వెరైటీస్ ఆఫ్ పులావ్స్ చూస్తుంటారు కదండి. ఈరోజు వీడియోలో మనం ఒక రిచ్ టేస్ట్తో హెల్దీగా ఉలవచారు వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ సిమ్లో పెట్టుకుని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ లైట్గా వేడవ్వగానే ఒక పావు కప్పు కట్ చేసిన ఆనియన్స్, 3 పచ్చిమిర్చి యాడ్ చేసి వీటిని లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మసాలాస్ యాడ్ చేయడం వల్ల అవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ముందుగా 2 బిర్యానీ ఆకులు, నల్ల యాలకులు 1, 4 యాలకులు, 2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 6 నుంచి 7 లవంగాలు, ఒక అర టీ స్పూన్ షాజీరా. ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా పావు కప్పు పచ్చి బఠానీలు, ½ కప్ క్యారెట్, ముప్పావు కప్ ఆలు, ½ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఇలా కవర్ చేసుకుని స్టీమ్ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం మెంతాకు వేసుకోవాలి. ఈ మెంతాకుని కరెక్ట్గా మనం యాడ్ చేసే ముందే కట్ చేసుకుందాం. ఇలా కాదని ముందే కట్ చేసి పెట్టుకుంటే ఆకు చేదొస్తుంది. ఈ ఉలవచారు వెజ్ పులావ్లో మనం మెంతాకు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఉలవచారు తింటే వేడి చేస్తుందన్న భయం కూడా ఇంకా అవసరం లేదు. చూడండి, 2 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ కాస్త ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న మెంతాకు ఒక 1½ కప్ యాడ్ చేసుకుందాం. ఈ మెంతాకు యాడ్ చేసుకోవటం వల్ల చల్లదనమే కాదండి, పలావ్ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో అస్సలు స్కిప్ చేయకండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా కావలసినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉలవచారు యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1½ కప్ రెడీమేడ్ ఉలవచారు ఆన్లైన్లో కొన్నానండి, అది వాడుతున్నాను. సామాన్యుల నుండి సెలబ్రిటీస్ వరకు ఎంతోమంది టేస్ట్ చేసి ఫ్యాన్స్ అయిపోయిన ఉలవచారు రెసిపీ అండి ఇది. వాళ్ళల్లో మన ఫార్మర్ US ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు కూడా ఒకరు. ఇప్పుడు ఈ ఉలవచారు వెజిటేబుల్స్కి అంతా బాగా కోట్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఇది ఆల్రెడీ కుక్ చేసిందే కాబట్టి జస్ట్ ఇదిగోండి ఇలా బబుల్స్ వచ్చేలాగా ఒక ½ మినిట్ వేడైతే చాలు. ఇప్పుడు ఇందులో ఒక 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను అన్ని మెజర్మెంట్స్కి ఇదే కప్స్ యూస్ చేస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా. ఇందులో వాష్ చేసుకుని ఒక 1 అవర్ నానబెట్టిన సోనా మసూరి రైస్ ఒక 3 కప్స్ యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీకి బాస్మతి రైస్ కంటే సోనా మసూరి రైస్ బాగుంటుందండి. జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని రైస్ ఉడికేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో రైస్ ఉడికించుకోండి. ఈ రెసిపీకి మనం 3 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ యూస్ చేసాము. ఈ రెసిపీ కోసం ఇంకా వేరే మసాలా పేస్ట్లు అవి ఇవి అని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉలవచారు ఇంకా మెంతాకు ఉంటే చాలండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చాలా మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లో కూడా దీన్ని ప్యాక్ చేయొచ్చు. చూడండి, ఉలవచారు కూడా ప్రతి పలుకుకి పర్ఫెక్ట్గా కోట్ అయింది. రైస్ కూడా చాలా బాగా ఉడికింది. ఇప్పుడు వెంటనే సర్వ్ చేయకుండా ఒక 15 నిమిషాలు ఇలా మూత పెట్టి వదిలేసిన తర్వాత అప్పుడు సర్వ్ చేయండి. చూడండి, ఆంధ్ర తెలంగాణ ట్రెడిషనల్ అండ్ హెల్దీ ఉలవచారు వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. స్పెషల్ అకేషన్స్కి చేసుకునే ఈ స్పెషల్ పులావ్ రైతాతో చాలా బాగుంటుంది.
ఆల్రెడీ మా ఇల్లంతా ఈ మంచి అరోమాటిక్ స్మెల్తో నిండిపోయిందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఈ స్పెషల్ ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి.